నవరాత్రి 6వ రోజు అండి. ఈరోజు 6వ రోజు రూపం లలిత అమ్మవారి రూపం. అలాగే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి పూజ కూడా మనం చేసుకున్నామండి. ఎందుకంటే ఈ మాసంలో వచ్చేసి ఈ 11 రోజులు తిరుమలలోని బ్రహ్మోత్సవాలు శుభ శనివారాలండి. నిన్న వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా మనం ఎవ్రీ సాటర్డే చేస్తాం కాబట్టి అలాగే ఈ వారం కూడా పిండి దీపాలు 7 పిండి దీపాలు వెలిగించుకొని అమ్మవారికి నయ్యవారికి ఈరోజు పంచామృత అభిషేకాలతో అభిషేకించుకున్న తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి కుంకుమ పూజలు కుంకుమ పూజ అయితే అమ్మవారికి లలిత అమ్మవారికి దుర్గ అమ్మవారికి చేసుకుని అయ్యవారికి తులసిమాల అయితే లేదండి, మామూలు పచ్చకర్పూరంతో పూజ అయితే చేసుకున్నాను. పచ్చకర్పూరం పసుపు చామంతి రెక్కలు ఉన్నాయండి, అవి పూజ అయితే చేసేసుకున్నాను. అయ్యవారికి అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఇది రోజు నైవేద్యంగా చక్కెర పొంగలు నైవేద్యంగా పెడితే మంచిదండి. అందుకే చక్కెర పొంగలు నైవేద్యంగా నివేదించుకొని ఈరోజు తాంబూలంగా జాకెట్ ముక్క మెరూన్ కలర్ జాకెట్ ముక్క పెట్టానండి. గోల్డ్ కలర్ పెడితే మంచిది, నా దగ్గర అవైలబిలిటీ లేదని మెరూన్ కలర్ జాకెట్ ముక్క అదావిధిగా గాజులు పెట్టుకుని అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించుకున్నానండి. ప్రతి శనివారంలాగా ఈ శనివారం కూడా చాలా బాగా అయితే పూజ అయింది. వెంకటేశ్వర స్వామిది కూడా పిండి దీపాలు వెలిగించుకొని 7 పిండి దీపాలు వెలిగించుకొని అమ్మవారికి అయ్యవారికి పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి లలిత బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇవన్నీ ఈ శనివారాలన్నీ ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే శనివారాలన్నీ శుభ శనివారాలండి. ఈ వారికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం అండి. అందుకని పిండి దీపం వెలిగించుకొని ఎంతో వీలైనంత వరకు పిండి దీపం వెలిగించుకొని అయ్యవారికి శనివారం పూట పూజించుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.